ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం. ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిచున్నాను. ఒక్కొక్క మాటను కట్ చేసి చదువుదాం ఈ అధ్యాయంలో అందరం కలిపి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నమ్ముకొనిచున్నాను. ఈ అధ్యాయంలో ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ తన అనుభవాన్ని ఈ రీతిగా చెప్తున్నాడు. నా కుమారుడా తిమోతి, నేను ఎన్నో రకాలైన సేవల కొరకు నేను పిలువబడ్డాను. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ హేతువు చేత, నేను పిలువబడినటువంటి కారణము చేత, నేను పిలువబడిన కారణము చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. పిలువబడిన హేతువు చేత అంటే అది దేవుడు నన్ను ఆ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన పిలుపులో నేను ఉన్నాను కాబట్టి, ఆయన చెప్తున్నాడు కదా, అపోస్తలుడుగా ప్రకటించేవాడని గాను, అపోస్తలుడని గాను, బోధకుడని గాను నియమింపబడుతుంది. నేను ఆ రీతిగా దేవుని సేవ కొరకు, అన్ని రకాల పరిచర్యల కొరకు నేను అపాయింట్ చేయబడ్డాను. అధికారికంగా వచ్చిన వాడను. నేనేదో నాకు పని పాట లేక, నాకెక్కడ ఏది చేయడానికి దొరకక నేను సేవకు రాలా. నేను నియమించబడ్డాను, అంటే క్రీస్తు చేత నేను అపాయింట్ చేయబడ్డాను. ఈ హేతువు చేత, ఈ కారణము చేత నాకు శ్రమలు వస్తే, నాకు శ్రమలు సాధారణం. సాధారణం. ఇక్కడేమన్నాడంటే, ఈ శ్రమలు అనుభవించుచున్నాను అంటే దేవుని పిలుపులో ఉన్న వారికి శ్రమలు చాలా కామన్. పిలుపులో లేని వాళ్ళకి శ్రమలు రావా అంటే మనకి వస్తాయి. వాళ్ళకి వచ్చే వాళ్ళు అనుభవిస్తారు. దేవుని పిలుపులో ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి శ్రమలు, పౌలు అనుభవించిన శ్రమ ఇంచుమించు ప్రభుతో సమానమైన శ్రమ అనుభవించారు చాలా వరకు. అంటే కరెక్ట్ అని మనం ఇద్దరు ఒకటే అని చెప్పే ధైర్యం లేదు, కానీ అంతగా నలగగొట్టబడ్డాడు. యేసు కంటే కూడా ఎక్కువగా శ్రమపరచబడ్డాడు. అయినా నేను లేహ్య మాత్రం పోయిన వాడను అంటాడు. అంటే ఇక్కడ నేను శ్రమలు పొందడానికి నేను నియమించబడ్డా, అయినప్పటికీ కూడా నేను నమ్మిన వాని ఎరుగుదును. శ్రమ వచ్చినప్పుడు శ్రమలో నుండి ఏమి నేర్చుకోవాలో అని ఆలోచించాలి, కానీ ఆ శ్రమను బట్టి కృంగిపోకూడదు. అంటున్నాడు, నేను సిగ్గుపడేవాడను కాదు. నేను ఎగతాళి చేయబడ్డా, తరమబడ్డా, దిగంబరిగా ఉన్నా, రాళ్లతో కొట్టబడ్డా, వస్త్రహీనుడిగా ఉన్నా, చావిళ్ళలో నుంచి ఈడ్చి పాడేసిన, జైల్లో పెట్టిన, క్రీస్తు యేసు కొరకు నేను సిగ్గుపడేవాడను కాను. దేవుని కొరకు సిగ్గుపడడం అనేది కొన్నిసార్లు పాడడానికి, కొన్నిసార్లు మాట్లాడడానికి, కొన్ని సందర్భాల్లో ప్రభువుని గురించి మాట్లాడడానికి మనం సిగ్గుపడతాం.
నాకు తెలియనప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు నేను ఒక్కదాన్ని క్లాస్లో క్రిస్టియన్. అసలు మా చిన్నప్పటి నుంచి బట్టలు పెట్టుకోవటం అయినా మాకు తెలియదు. అక్కడ నాకు ఇద్దరు కూడా, ఒకరు రాజులు, ఇంకొక అమ్మాయేమో కాపులు, ముగ్గురమే కాబట్టి చాలా క్లోజ్లో ఉండేవాళ్ళు. ఆ క్లాసులో ముగ్గురమే ఆడపిల్లలు. దాని మీదట వీళ్ళు కూడా నాకు ఏం చేశారంటే బొట్టు పెట్టారు. బొట్టు పెట్టుకుంటే బాగున్నావు, తెలియదు కదా ఏజ్ అది, యవ్వనం. చదువుతున్నప్పుడు నాకు నిన్న చాలాసార్లు నేను ఒప్పుకున్నాను దాన్ని, మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేశాడు. అంటే నేను కూడా క్రిస్టియన్ కాకుండా కనపడాలని బొట్టు పెట్టారు వాళ్ళు. యాక్చువల్లీ అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి ఇంకో తనతో బాగుండేదాన్ని, ఇంకొక ఆమెతో. మరీ రాజుల అమ్మాయి కంటే వేరే అమ్మాయితో ఇంకా బాగా, అంటే కాలేజీని ఆనుకుని వాళ్ళ ఇల్లు. ఏదన్నా ఒక ఎవరు ఎగురు కొట్టాలంటే మా వెయిటింగ్ రూమ్ వాళ్ళ ఇల్లే. తనేం చేసేదంటే తన సేఫ్టీ కొరకు నాకు బొట్టు పెట్టింది. ఈ సీక్రెట్ నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఇష్టపూర్వకంగా పెట్టుకున్నానంటే తను ఇష్టపూర్వకంగానే పెట్టింది, నేను కూడా పెట్టుకున్నాను. ఇది మళ్ళీ అబద్ధం వాడు తప్పించుకోను. అంటే దేవుని నిమిత్తము నేను కూడా ఒకనొక టైంలో సిగ్గుపడ్డానని చెప్పచ్చు. చాలా సిగ్గుచేటు. క్రైస్తవుడుగా బైబిల్లో పేతురు పత్రికలో ఉంటుంది, క్రైస్తవుడు అయినందుకే క్రైస్తవుడు అయినందుకే మనం ఏమన్నా అతిశయించాలంటే చదవండి. మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాస్త్రము మీకు వచ్చి మీకేదో యొక్క వింత సంభవించినట్టు ఆశ్చర్యపడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించి నిలుస్తున్నారు. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. అది కాదు, క్రైస్తవుడైనందుకే చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక 4:16 అండి. ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచలేదు. చూసారా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. క్రైస్తవుడు అని చెప్పుకోవడమే మహిమపరచడం. క్రైస్తవుడు అని ఒప్పుకోవటము మహిమపరచడం. సర్టిఫికెట్లో దేవుడి పేరే ఉంది, కానీ ప్రవర్తన విషయంలో మాత్రం అలా ఆ తెగులు ఫెయిల్యూర్కి వచ్చినాకే వచ్చింది. అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు, నేను దేవుని మహిమ నిమిత్తము నా శ్రమలు కూడా నేనేమి పట్టించుకోను, ఎందుకంటే నేను దేవుని ఎరుగుదును. ఇదేనా ఆయన అంటున్న మాట? నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. ఇది ఈరోజు వాక్యం. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. నిజంగా మనం ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు పిలుపులో మనం ఉన్నాం. మన నాన్నోళ్ళే పిలిచాడు కాబట్టి ఆయన మందిరానికి మనల్ని పిలవకపోయినా వచ్చేసాం. నమ్మిన వాణ్ణి ఎరుగుదును. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మనం ఆరాధించే దేవుణ్ణి మనం నిజంగా ఎప్పుడైనా చూచామా? ఎప్పుడైనా ఆయన స్వరం విన్నామా? ఎప్పుడైనా ఆయన మనల్ని దర్శించారా అని గమనించుకుంటే ఎవరి అనుభవాలు వాళ్ళవి. ఒక్కొక్కరికి స్వరం ఉంటుంది, ఒక్కొక్కరికి ఆయన కనపడతారు, ఒక్కొక్కరికి అసలు ఏది లేకపోయినా నమ్మేవాడు గొప్పోడు. కనపడకపోయినా, స్వరం వినపడకపోయినా, ఏది లేకపోయినా గుడ్డిగా నమ్మేవాడే వీళ్ళిద్దరికంటే గొప్పోడు. మాట్లాడితేనే నమ్ముతా అనేవాడు గొప్పోడు కాదు, కనబడితేనే నమ్ముతాను అనేవాడు గొప్పోడు కాదు. ఈ రెండు లేకపోయినా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడం, ఆయన నమ్మినవాడు ఎంతో గొప్పవాడు. అందుకనే ప్రభు కూడా అంటాడు, అమ్మ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు, చూడకుండానే నమ్మటం ధన్యత.
కాబట్టి నేను ఎరుగుదును. ఆయన ఏమిటో నాకు తెలుసు, ఆయన స్వభావం ఏంటో నాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, ఆయన ప్రేమ ఏంటో నాకు తెలుసు, ఆయన త్యాగం ఏంటో నాకు తెలుసు. నేను ఎరుగుదును. అందుకనే ఆయన ఏంటో నాకు తెలిసినప్పుడు నేను సిగ్గుపడను. ఏ విషయంలో కొట్టినా, ఏ విషయంలో శ్రమ పెట్టినా, దూషించినా, ఒకప్పుడు ఏది చేస్తే అదే ఒక్క కాటికి చెప్పు దెబ్బ. మనం అనుకుంటాము మనం చేసే ఏమి కూడా మనకి రావు, మన వెంబడి రావు అనుకుంటాం. మనం చేసే ప్రతిక్రియ మన వెంటబడి వచ్చేస్తుందంట. ఆయన జీతమేమో ఆయన తెస్తాడండి. అదే కదా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది. ప్రతి వానికి వాని క్రియ చొప్పున యేసు సిద్ధపరిచిన జీతము ఆయన దగ్గర ఉందండి. ఆయన దగ్గర ఉంది. కాబట్టి నేను నమ్మిన వాణి నాకు తెలుసు. నేను నమ్మనప్పుడు నేను ఎలా ఉన్నానో నా బెండంతా కూడా నమ్మిన తర్వాత ఆయన తీసేసేవాడని నాకు తెలుసు. నేను ఒకప్పుడు క్రైస్తవ సంఘాన్ని నేను ఎంతగా హింసించానో అది ఈరోజు నేను కూడా నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. కాబట్టే ఈరోజు ఆ సమస్తాన్ని కూడా నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ప్రతి జీవితంలోనూనండి తీర్పు దేవుని ఇంటికి ప్రారంభమైనప్పటికీ కూడా భూమి మీద మనం ఉంటున్నప్పుడే తీర్పుని మనం ఇక్కడ కొంతవరకు, కొంత కాదు చాలా వరకు మనం ఏమి చూస్తున్నామో అదే తూనికి మన పిల్లలు మనకు చూస్తున్నారు. మనం ఏది కష్టంగా అనుకుంటామో అదే వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను మా ఇంట్లోనే చూస్తాను, బయట వాళ్ళు కూడా గమనిస్తాను, కానీ ఎగ్జాంపుల్ బయటికి చెప్పలేను కదా. మన తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసామనుకోండి, మన అత్తమామల్ని జాగ్రత్తగా చూసామనుకోండి, మన పిల్లల్ని మనం కూడా అలాగే గౌరవంగా చూస్తాం. తేడా చేసామనుకోండి డబ్బలు చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులుగా వాళ్ళని ఏడిపించారనుకోండి పిల్లలు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. అందుకనే అంటాడు దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యలోనే. ఆయన ఎప్పుడో రాజ్యం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో జరిగిద్దని కాదు, ఇక్కడే జరుగుతుంది. కొన్నిసార్లు ఆపోజిట్ కూడా జరుగుతుంది. ఆయన అంత మంచోళ్ళు అయినా సరే, కడుపును పుట్టినోళ్ళు మంచోళ్ళు. మీ అందరి గురించి నేను చెప్పట్లా, మీరందరూ మీ అమ్మోళ్ళని బాగానే చూసుకుంటారు, దాన్ని బట్టి దేవుని స్తోత్రం. కానీ లోకంలో జరుగుతున్న దాని గురించి పౌలు అంటున్న మాటల గురించి నేను చెప్తున్నాను. నేను నమ్మిన వారిని ఎరుగుదును. అందుకే నేను సిగ్గుపడను ఏ విషయంలో కూడా. నిజంగా మనం ప్రభువుని నమ్మితే ఏ విషయంలో కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. నమ్మటం అని అంటే ఎంతవరకు నమ్ముతామంటే అక్కడ అవకాశం లేకపోయినా సరే నిరీక్షణ కోల్పోకుండా ఉండడం నమ్మడం అంటే. అక్కడ అవకాశం లేదు, ఇంటర్వ్యూలో ఒక్కరే సెలెక్ట్ అవుతారు, కానీ కొన్ని వేల మంది వచ్చారు. అక్కడ నీకంటే చాలా టాలెంటెడ్గా కలిగిన వారు ఇంకా 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 మాటకారులు ఉండొచ్చు. కానీ అక్కడ కూడా నమ్మకాన్ని కోల్పోవటాన్నే నిరీక్షణ కలిగి ఉండటం అంటారు. నమ్మకాన్ని చేజార విడుచుకోకూడదు. అక్కడ నువ్వు నమ్మలేనప్పుడు ఖచ్చితంగా సిగ్గు అనేది పడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే క్రైస్తవుడు వాడు మోటోనే విశ్వాసం, నమ్మకం. చూడని దానిని నమ్మటం, చూడని దానిని నిరీక్షించడం. క్రైస్తవుడు ఈ ఉనికి కోల్పోయినప్పుడు, అంటే నీ మోటో కోల్పోయినప్పుడు ఖచ్చితంగా జీవితానికి సిగ్గు, అవమానం హలో అవుతాయి. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. నిజంగా మన జీవితాల్లో ఎరిగి తెలుసుకుంటే, వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, పుట్టిన దగ్గర నుండి ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ వచ్చినప్పుడు ధనవంతులైన వాళ్ళు విశ్వసించడం కష్టం అమ్మొచ్చేయడం, కానీ
మధ్యతరగతి కుటుంబాల వారు నిజంగా ముఖ్యంగా నేను నా జీవితాన్ని వెనక్కి ఆలోచన చేసినప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాను, ఎన్నిసార్లు పాస్ అయ్యాను అని అంటే నాకు అన్ని సమయాలలో గుర్తు చేసుకుంటే నేను అడిగాను, ఒక్క సందర్భంలోనే నేను ఫెయిల్ అయ్యాను. ప్రతి సందర్భంలో దేవుడు ఆ పరిస్థితి నుంచి మాత్రం దాటేశాడు. నేను పెడల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాళ్ళు చూసి ఆయన అడిగారు. అంటే కాళ్ళ మీద మరలా నాకు వేరే ఏదో వస్తే ఇన్ఫెక్షన్ లాంటిది నేను వెళ్ళాను. ఆయన కింద పాదాలు చూసి మరి ఆ మచ్చలు ఏంటమ్మా అని అడిగాడు. సోరియాసిస్ వచ్చి తగ్గిందండి అని. తగ్గిందా? ఎలా తగ్గింది అన్నాడు. ప్రేయర్ చేసుకున్నాను, నేను క్రిస్టియన్ అని అన్నా. ప్రేయర్ చేసుకున్నాను. ఆయన మహానుభావుడు. ఆయనకి మాత్రమే సోరియాసిస్ తగ్గింది అన్న రికార్డ్ లేదు. తగ్గుద్ది వచ్చిద్ది అన్నాడు. నిజంగా నేను అనుకున్నాను, దేవుడు ఎంత కృప చూపించాడు నా పట్ల. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే డాక్టర్స్ ఏమంటారంటే, మీరు శ్రద్ధగా వాడండి తగ్గుద్ది అని అంటారు. ఎవరు కూడా తగ్గదు వెళ్ళిపోండి అని చెప్పరు. కానీ నేను ఎంత అద్భుతమైన దేవుడండి, ఎంత కృతజ్ఞత. వీళ్ళు మాట్లాడిన తర్వాత అంతకుముందు ఎప్పుడు కృతజ్ఞతే, ఆ కృతజ్ఞత మరి ఎక్కువైంది. అంటే అది ఉండుంటే ఈ 10, 13, 14 సంవత్సరాలలో 2010లో నాకు వచ్చింది. ఈ 15 సంవత్సరాలలో నాకు ఒళ్ళంతా పాకుండేదండి. ఆ రోగంతో మీ ముందు నిలబడడానికి యోగ్యత కూడా ఉండేది కాదు. నేను నమ్మిన వారిని ఎరుగును. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, సిగ్గుపడనీయడు. ప్రతి సందర్భాన్ని యోచించినప్పుడు మీరు కూడా వెనక్కి వెళ్ళండి. ఒకసారి మీ క్వాలిఫికేషన్ చూసుకోవద్దు, మీ టాలెంట్ని బట్టి నాకు వచ్చిందని వెనవేయవద్దు. అసలు ఏది పనికిరాదు. ఒకవేళ నేను ప్రార్థన చేయడం వల్ల అయింది అనుకుంటామేమో, అది కూడా లేదు. ప్రభు అంటున్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థించట్లేదు సంఘం. ఆయన వచ్చే దినంలోనంట, ప్రభు వచ్చే దినాలలోనంట విశ్వాస భ్రష్టత్వం పడుతుందంట, విశ్వాసానికి తుప్పు పట్టిద్దంట. వాళ్ళ సంఘాలలో విశ్వాసం కోల్పోయింది. కొన్ని సంఘాలను గురించి వింటున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కంటే కూడా దారుణంగా ఉంటుంది కొన్ని సంఘాలలో ఎలక్షన్. రాజకీయం చాలా దురదృష్టకరం. సంఘానికి రాజకీయానికి సంబంధమే లేదు. కానీ ఇవాళ ఎందుకు అనంటే విశ్వాసం నుండి తొలగిచ్చేస్తుంది, మన ఎరిగిన వాని నుండి వేరు చేస్తుంది. మనకి తెలుసు. ఇప్పుడు నేను వంశీ ఏంటి అని అంటే నేను పూర్తి ఆయన గురించి 85% చెప్పగలను. 15% ఆయన చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు. ఆయన కూడా చెప్తాడు ఆవిడ గురించి ఏంటండి అని అంటే 100% చెప్తాడు. నేనేం దాచుకోను కాబట్టి. అంటే మన ప్రభువుల గురించి కూడా మనము 100% తెలుసున్న వారమై ఉండాలి. అప్పుడే మాకు తెలుసు అని చెప్తాం. అంటే ఒక 40% తెలిసింది అనుకోండి, కొంతవరకు తెలుసండి అంటే. కానీ పూర్తిగా ప్రభు పట్ల అవగాహన ఉన్నప్పుడు ఆ మాట నాకు కొంతవరకు తెలుసు అని చెప్పట్లేదు. ఇక్కడ నాకు తెలుసు, నేను ఎరుగుదును అని అంటే పరిచయం ఉన్నట్టే కదా, మాట్లాడతాడనే కదా, చూస్తాడనే కదా. అంటే అంతగా తెలిసాడు కాబట్టే, తెలుసుకోగలిగాడు కాబట్టే ఆయనకి ఏ ఉపద్రవం వచ్చినా, ఈవెన్ గోడ ఎక్కించి వదిలేసిన ఆహారం లేకపోయినా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆ ఉపద్రవాలలో నుండి తప్పించబడడానికి అక్కడ కూడా రొట్టి ద్రాక్షారసం ఆరాధన చేశాడు, గోడలలో కూడా. అంటే ఎంత ఫెయిత్ఫుల్.
దేవుడు అంటే ఎంతగా తెలిసిన వాడు అంటే అందుకని అంటున్నాడు పైన ఏమన్నాడంటే ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి. ఇది ఇది అసలు సీక్రెట్ ఏంటంటే ఏది చేయాలన్నా ఆయన చేతిలోనే ఉంది. నాకు అధికారం ఇవ్వాలన్నా, నేను ప్రార్థన చేయాలన్నా, నేను పాట పాడాలన్నా, శ్రమలో నిలిచి ఉండాలన్నా, శ్రమలో ఎదుర్కోవాలన్నా, ఒకరికి స్వస్థతనివ్వాలన్నా ప్రతిదీ కూడా ఆయన చేతిలో నుంచే రావాల్సిందే. మనుషుల్లో ఏమి లేదు, మోసే చేతిలో ఏమి లేదు. ఆయన చేతిలో అంత ముందున్న కర్ర గొర్రెలను మేపుకునే కర్ర, కొమ్మలు అందుకునే కర్ర. ప్రభు కూడా అడిగింది అదే, నీ చేతిలో ఏముంది? ఏముందన్నాడండి? చేతిలో పాము ఉందన్నాడా? అద్భుతాల కర్ర ఉందన్నాడా? ఏమన్నాడు? కర్రయ్యా కర్ర. ఆయన చాపమన్నప్పుడు నమ్మాడండి. ఈ చాపడం ఏంటని ఉంటే కర్రే, చాపు అన్నప్పుడు చాపాడు కాబట్టి అది పాము అయింది. మాట వినుట, మాట వినుట అంతా ఎక్కడుంది అని అంటే మాట వినుటలో. సీక్రెట్ ఎక్కడుందంటే క్రైస్తవుడికి మాట వినుటలో, దేవుని మాట వినుటలోనే ఉంది. ఆయన మాట మనం నిజంగా ఆయన నమ్మకం ఉంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాం. కేర్లెస్ ఉందనుకోండి సగం చేస్తాం, పొగరు గర్రం ఉందనుకోండి 20% చేస్తాం. కాబట్టి మాట వినుట శ్రేష్ఠ, మాట వినాలి, అది సీక్రెట్. అసలు ఆయన నాకు మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినకుండా వెళ్ళిపోతే లేదండి. దేవుని మాటల కొరకు కాదు నువ్వు వచ్చేది. ఆ మకరందం స్వీకరించే టైంలో నిద్రమత్తు చేత అలుముకుంటే ఆయన ఎలా నమ్ముతావు నువ్వు? ఆయన ఎలా కార్యం చేస్తాడు నీకు? ఆ నెగ్లెక్ట్ ఎందుకు? ఎందుకండి నిజంగా నమ్మితే నెగ్లెక్ట్ ఉంటుందా? నిర్లక్ష్యం ఉంటుందండి నమ్మితే. అరే మన బిడ్డ వస్తున్నాడని అంటే నిర్లక్ష్యం చూపించగలమా? పిల్లలకి బాగాలేదంటే నిర్లక్ష్యం చూపించగలమా? అంటే అసలు ఆ నమ్మకం అనేది, నేను నమ్మాను అని ధైర్యంగా చెప్తున్నాడు అని అంటే ఏదైనా ఎదుర్కోగలిగాడు. మన జీవితాల్లో కూడా ఆయన నాకు తెలుసు అని నువ్వు ఈజీగా చెప్తున్నావా? నిజంగా అనుభవించి చెప్తున్నావా? రుచి చూచి చెప్తున్నావా? యాదృచ్ఛికంగా చెప్తున్నావా? లేకపోతే చెప్పకపోతే బాగోదని చెప్తున్నావు. దేనికి దానికే మార్కులు. నేను ఎరిగాను అన్న సజీవుడు కాబట్టి నిన్ను కూడా లేపుతాడని చెప్పటం 100%. నేను అంటున్నాడు, నా ప్రభువుని నేను ఎరుగుదును. ఇంకో మాట ఏమంటున్నాడు? నేను ఆయనకు అప్పగించిన దానిని ఏమప్పగించాడండి? ఏమప్పగించాడు? ఏమప్పగించాలి? మాట్లాడండి ఇప్పుడు. ఏమప్పగించాలి? ఏమప్పగించాడంట పౌలు? తర్వాత చెప్తా నేనేం అప్పగించాడు. ఏం అప్పగించాలి? మనం ఏం అప్పగించాలి? మన బాధ్యతను అప్పగించాలి, మన హృదయాన్ని అప్పగించాలి, మన మనసును అప్పగించాలి, మనలో ఉన్న యావత్తు సజీవ యాగముగా నేను అప్పగించిన దానిని ఏమన్నాడు మళ్ళీ? రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని ఏమి అప్పగించాం? ఆ రాబో దినాన్న ఆయన ఏమి తీసుకొని వస్తాడనేది తర్వాత. అసలు నువ్వేం అప్పగించావు ఆయనకి? కళ్ళ, నోర,
ఏం అప్పగించావు? నోరు తెరిచి చూస్తున్నావా? నువ్వు నిజంగా అప్పగించావా చెప్పు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను అప్పగించిన దానిని. ఎందుకంటే నేను నమ్మినోడు నాకు తెలుసు. ఆయన ఏం చేస్తాడంటే వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నేను ఏదైతే ఆయనకి అప్పగించానో ఆయన దాన్ని కాపాడగలడని మూడిగా ఆయన అలా చేయగలడని నేను నమ్ముతున్నా. నేనేం అప్పగించానో ఆయనకి ఈయన అంటాడు రోమీయులకు రాస్తూ, సజీవ యాగముగా మీరు సమర్పించుకోండి. అప్పగించుకోండి. తెలిసిద్దా అది? ఆయన ఏది అప్పగిస్తే అనుభవం అదే చెప్పింది. అనుభవం ఏది మాట్లాడితే, ఏది అనుభవిస్తే అది అనుభవంగా మాట్లాడగలుగుతాం. మనలో కొంచెం అప్పగించి నేను చేసుకోగలనులే, ఊరికే నీకు మాట చెప్తున్నా అన్నట్టుగా ఉంటే ఏమండి, ప్రతిదీ కూడా నేను తడుముకోగలను, నేను చేసుకోగలను, నాకు ఎక్కడైనా సరే దొరుకుద్ది అనుకుని పోతా ఒక మాట చెప్పి అది చూడు అన్నాం అనుకోండి, ఏం చూస్తాడండి వాచ్మెన్? ఏం చూస్తాడు వాచ్మెన్? నీ పోవటం చూసానమ్మా అంటా నేనైతే. అదేగా నాకు చెప్పామంట. అవును అలా అంటల్లా. అయ్యా, ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు నేను నా యావత్తును నీకు అప్పగించాను. నా యావత్తును, నా సమయమేమి, నా శరీరమేమి, నా ఆత్మేమి, నా ప్రేమేమి, నా భక్తేమి, ఇక్కడే అంటాడు విశ్వాస ప్రేమ. ఎందుకంటే దీన్ని ఈయన అనుభవించాడు కాబట్టి చివరికి రాస్తాడు, ప్రేమ గురించి రాస్తూ, వాటిలో ముఖ్యమైనది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిల్లో ఇంకా ఈ మూడిట్లో నుంచి ఫిల్టర్ చేశానంటే దేవుడు ప్రేమ కాబట్టి ప్రేమే. ఏమి అప్పగించాడంటే ఆయన యందు ఎంత విశ్వాసం ఉంచాలో ఆయన దగ్గర నేర్చుకొని నా విశ్వాసాన్ని కాపాడు అంటాడు కదా. యేసు ప్రభువుని గురించి అంటాడు, యేసుక్రీస్తు అనుగ్రహించు సమాధానం. యేసుక్రీస్తు వలనే విశ్వాసమునకు కర్త, కొనసాగించేవాడు. ఎవరని తెలుసుకున్నాడండి? యేసు అని తెలుసుకున్నాడు. అందుకనే నా విశ్వాసాన్ని నేను ఎవరికి అప్పగించానంటే నా యేసుకు అప్పగించాను. ప్రేమ అనే మారు పేరు ఎవరున్నారు అని అంటే నా ప్రభువే కాబట్టి నా ప్రేమను కూడా ఆయనకి నేను అప్పగించాను. ఈ ప్రేమను కాపాడుకోవడం మనుషులకి చాలా కష్టం. ప్రేమను నిలబెట్టుకోవడం చాలా కష్టం. మన దగ్గర బాగా ఉన్నంతకాలం చాలా ప్రేమగా ఉంటారు. ఇది నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే నిస్సహాయ స్థితులకు జారిపోతామో అప్పుడు అమ్మ లేదు, అయ్యలేడు, అన్నలేడు, తమ్ముడు ఎవడు ఉండడు. మళ్ళీ ఎప్పుడైతే కొంచెం పర్లేదు అనుకుంటామో అప్పుడు చీమల్లాగా జారుతారు. ఈలోక ప్రేమ ఆ విధమైనది. కానీ ఈ దేవుడు అనుగ్రహించే ప్రేమ నువ్వు ఎంత పాపివైనా సరే ఆయన ప్రేమ ఆ వ్యక్తి మీద నిలిచి ఉంటుంది. ఆయన అర్హతను చూచి ప్రేమించేవాడైతే కొంతమందికే పరిమితమై ఉండేవాడు. ఆయన మన అర్హతను చూచి ప్రేమించేవాడు కాదు, అర్హత లేని వారిని ప్రేమించేవాడు. అనర్హుల పట్ల ఆయనకు విశేషమైన ఆదరణకు ఉన్నవాడు. నిజమేనా? నేను చెప్తున్న మాటలు నిజమేనా? కాబట్టి ఆయన ప్రేమికుడు. అందుకని నా ప్రేమను కూడా ఆయన కాపాడగలిగిన వాడు. కాబట్టి నేను ఈ లోక ప్రేమ, దేవుని ప్రేమ అన్నిటిని మూటగట్టి ఎవరికి అప్పగించాను? నా దేవునికి అప్పగించాడు. విశ్వాసంలో కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు
నా పాదాలు వణికి జారిపోతాయి. అమ్మో ఇది నేను ఫేస్ చేయగలనా? గోడ కట్టు అంటే కట్టగలగటం అనేది ఎంత విశ్వాసం కావాలండి? కట్టు అని అంటే మనం కట్టగలమా? కానీ ఇందాక నాకు ఒక మాట చదువుతూ ఉన్నప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో ఒక అద్భుతంగా నాకు ఆ మాట నన్ను భలే తాకింది. 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు చాలు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు కష్టస్థితిలో కష్టస్థితిలో. దావీదు చాలా మూల కాన్పులపై పడుకున్నవాడు కాదు. చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది బిడ్డలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు నా కష్టస్థితిలో ఎవరి కొరకు ప్రయాసపడ్డాడు? ఆయన భార్యల కొరకు మందిరాల, ఆయన బిడ్డల కొరకు గృహాల. దావీదు అట్లాంటిది. దావీదు పురం కట్టించుకున్నాడు, తర్వాత ఏదన్నా కట్టాడని మనం చదువుకున్నామా? ఇక్కడ అంటున్నాడు. కానీ ప్రేమ ఎవరి మీదండి? దేవుడి మీద. ప్రేమ ఎవరి మీదండి? అదే నేను కట్టినటువంటి నివాస గృహాలలో నేను ఉంటున్నానే, నా ప్రభువు డేరాలో నివాసం చేస్తున్నాడే కదా. కాబట్టి ఆ ప్రేమ అంతా కూడా. ఇంకొక మాట ఉంది 5వ వచనంలో, 5వ వచనం చివరి భాగంలో, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచాను. ఏమండి, మరణానికి సిద్ధపడేవాడంటే వృద్ధుడే కదా. దావీదు నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. ఏ వ్యాధి వల్ల చనిపోలేదు. ఆయన కళ్ళు కూడా మందగించబడలేదు. అయితే ఆయన అంటున్నాడు నా మరణ సమయం వరకు కూడా నేను నా ప్రభు కొరకు మోయలేనంత వెండి బంగారాలు, లెక్కించలేనంత ఎత్తడి ఇనుము, దేవదారు రంగు ఎంత అంటే ఇక్కడ అంటున్నాడు. ఇంకా అంటున్నాడు ఇంకో మాట, నమ్మకమైన పని వాళ్ళను కూడా. ఆ మాట అక్కడ మంచి పనివారు 15వ వచనం. పనివారు వడ్రవారు ఏ విధము పని నైనను నెరవేర్చగల మంచి పనివారును మీ యొద్ద ఉన్నారు. అంటే అసలు ఆ ప్రీతి ఇది చదువుతున్నప్పుడు ఆ ప్రేమ నిండి పొంగిపోయినట్టు అనిపిస్తుంది. దావీదు అలా ఇమాజిన్ చేసుకుంటే ఎదురుగుండా ఉన్నట్టు ఆ వృద్ధాప్యంలో ఆ తెల్ల వెంట్రుకలు వేసుకొని బలహీనపడిన ఏమంటారు స్కిన్ అంతా కూడా ముడతపడిపోయి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అయినా కష్టపడుతూనే ఎందుకొరకంటే ఏ రాజ్యాన్ని జయిస్తే ఆ రాజ్యంలో నుండి వచ్చిన వెండి బంగారాలన్నీ తీసుకురాను దేవుని మందిరంలోకి తీసుకెళ్ళా ప్రతిష్ఠ చేయాలి. ఇది దేవుని కొరకే. ఏమండి, ఒక మొన్న చదువుకున్నట్లు కనీసం ఒక మంచి వజ్ర వైడూర్యాలు కలిగిన ఇంత బంగారం ఉన్నప్పుడు ఒక కిరీటాన్ని పెట్టుకునే ఇది లేక ఎవరిదో పెట్టుకున్నాడు. అంటే అసలు తన కొరకు తను ఖర్చు చేసుకోవడానికి ఏమాత్రం కూడా అంటే అంత కూడా దేవుని మందిర ప్రేమే. కొడుకు కడతాడని కాదండి, కొడుకు కడతాడు అంతేనా, చుట్టుప్రక్కల ప్రతి వారితోనూ కొంతమందిని కప్పం కప్పించేవాడిగా చేశాడు, కొంతమందిని పనివాళ్ళుగా పెట్టుకోవడానికి చేశాడు. తన ప్లాన్ అంతా కూడా ప్రారంభం నుంచి ఎప్పుడైతే ఆ దేవునిలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ మందసం వాలడం, చనిపోవడం, అక్కడి నుంచే తన హృదయంలో నా దేవునికి నేనేదో గొప్ప కార్యం చేయాలి అనే తపన. అలాగే పౌలు భక్తుడు కూడా నా దేవుని కొరకు నేనేదో ప్రభువు లాగా కాకపోయినా, ప్రభువు అంతా చేయలేకపోయినా అంటూనే ప్రభు అంతా చేయగలిగాడండి. ప్రభుతో సమానుడు కాదు కానీ ఆయన కూడా మనలాగా పుట్టినవాడే కానీ అంతగా తన జీవితాన్ని ప్రాణార్పణముగా పోయబడ్డాడు. తన జీవితము ప్రాణార్పణముగా పోయబడిందంటారు.
కొట్టేవాడు కొట్టచ్చు, గిచ్చేవాడు గిచ్చచ్చు. ఏమండి, ఆయన లైఫ్ని దేవునికి అలా కోతగా పెట్టేశాడండి. ఆలోచించే అందుకనే ఈరోజు పౌలుని గురించి మనం ఇంతగా మాట్లాడుకునే ధన్యత దేవుడు కొత్త నిబంధనలో మూడొంతుల భాగం ఆయన రాసిన పత్రికే. అంత ఘనత అంటే తన జీవితమే ఒక లెసన్ అయిపోయిందండి. తన అనుభవాలు ఎంతమంది జీవితాలను ఇన్స్పైర్ చేసినవో మనం చూస్తున్నాం. అందుకని ఆయన ఏమి మన కొరకు ఏమి మనం అప్పగిస్తే ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. అది నిజంగా అది రూఢిగా అంటే ఏమాత్రం కూడా డోకా లేదు. తర్వాత ఇంకొక మంచి మాట అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడనై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఎవరు కాపాడతాడండి? నువ్వు ఆయనకి అప్పగిస్తే ఆయన నీకోసం ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముడిని పంపించాడు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడు? మన విశ్వాస ప్రేమల్ని ఆయన కాపాడుతాడంట. నేను చెప్తున్నది అర్థమవుతుందా? అంటే మానవుడు ఏమీ చేయడానికి యోగ్యుడు కాదు. అందుకని ఆయన మీద ఆధారపడితేనే ఆయన మాత్రమే చేయగలరు. ఏది చేసినా నేనే చేశాను అనుకుంటే ఆ చేయి తీసేస్తాడు జాగ్రత్త. ఏది చేసినా నా వలనే అవుతుంది అంటే నీకు నెమ్మది ఉండదు. జాగ్రత్త ఏమండి, నెమ్మది ఉండదు. అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. ఏమీ లేనోడు ఎంత హ్యాపీగా ఉంటాడు. ధనవంతుల పిల్లలు చక్కగా టబ్బులకి అన్నిటికీ అలవాటు పడిపోయి వాళ్ళకి ర్యాంకులు లేవు. ఇప్పుడు ఆటో నడుపుకునేటువంటి తల్లిదండ్రుల కష్టాన్ని ఎరిగినటువంటి బిడ్డలు మంచి ర్యాంకులు ఇవ్వాలి. అవి వింటున్నప్పుడు ఎంత సంతోషం. మేము చెప్పినట్టున్నాను, ఒక పాప ఆటో తోలుకుంటాడంట. తండ్రి కష్టపడి ఇంజనీరింగ్ చదివించిన తర్వాత తన 4th ఇయర్లో చక్క ప్లేస్మెంట్ వచ్చింది. తను ఫారిన్ వెళ్ళింది. ఉద్యోగం ఒకవైపు చేసుకుంటుందంట. ప్లాట్ఫారం మీద చెప్పులు అమ్ముద్దంట. ప్లాట్ఫారం మీద చెప్పులు అమ్మి తండ్రికి ఇల్లు కట్టించిందంట 1 సంవత్సరంలో. ఎంత అసలు అట్లాంటి బిడ్డ ఒక్కటి ఉంటే ఎంత బాగుంది. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి. మన కష్టాన్ని మన బిడ్డలు అర్థం చేసుకోవాలంటే ఆయన కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఏమండి, ఆయన భరిస్తున్నాడు మనల్ని. ఈ చెత్తని భరిస్తున్నాడు, ఈ కంపుని భరిస్తున్నాడు. ఏమండి, పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఈ మధ్యాహ్నానికే వాసన వస్తుంది శరీరం. ఎంత కంపు. మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే మన శరీరం మనకే అసహ్యత పుట్టుద్ది. ఈ కంపుని దేవుడు భరిస్తున్నాడండి. కానీ ఆయన్ని ధరించుకోవటం మాత్రం మనకి రావట్లేదు. అందుకే పౌలు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను పిలిచాడు, నన్ను అపోస్తుడిగా పిలిచాడు, ప్రకటించేవాడిగా పిలిచాడు, నన్ను బోధకుడిగా పిలిచాడు. ఆయన ఇంకా కొన్ని సంఘాలకు కాపరిగా కూడా ఉన్నాడు. ఒకసారి చెప్పి ఆయన పరిచర్యలు 17 రకాలైన పరిచర్యలు ఆయన జరిగించారు. ఎంత పరిశుద్ధతని కాపాడుకోకపోతే ఆయన కర్చీపు తీసుకెళ్ళి నా మీద వేస్తే నాకు రోగం ఫీల్ అయ్యేదాన్ని. ఆయన నీడ పడితే హీల్ అయిపోయేవాళ్ళంట. ఆయన నిజంగా ప్రభుగా మారేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే నేను ఏది నా సర్వస్వాన్ని నేను ఆయన చేతులు పెట్టుకున్నాను కాబట్టి ఆయన దాన్ని తీసుకొని ఆ ముద్రించే దినము వరకు
నాకు ఇచ్చిన ఆ దినము వరకు దాన్ని వెంట పెట్టుకొని దానితో కూడా నా యొద్దకు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నన్ను అభివృద్ధి పరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. అవేంటి అని అంటే విశ్వాస ప్రేమలు. విశ్వాస ప్రేమలు. ప్రేమ అనేది ఫలాలలో ఉంది, విశ్వాసం అనేది వరాలలో ఉంది. విశ్వాసం అనేది వరాల్లో ఉంది. ఉన్నటువంటి 9 వరాలలో ఒక వరం విశ్వాసం. అదే విశ్వాసం ఫలాల్లో కూడా ఉంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. కాబట్టి ఈయన ఆ రెండింటిని మరీ ఎత్తి చెప్తున్నాడు. అటు మనం ప్రేమించాలన్నా మన సొత్తు కాదు, ఏమండి, ద్వేషించడం మన సొత్తే, మనదే అది. ఎందుకంటే మనం ఎవరి సంతానం అంటే మన తాత సంతానం, మన సొంత తాతే. ఆదాము మన సొంతోడే, ఆ రక్త సంబంధులు మనం. కాబట్టి ఆ జీన్స్ మనకు వచ్చేస్తాయి. అందుకే ఆదాము సంతానం అంటే ఆదాము కడుపును పుట్టినోడే పనికి మాలినోడు పుట్టాడు. మొట్టమొదటోడే పరమ పనికి మాలినోడు పుట్టాడు. వాడి ద్వారా వచ్చిన సంతానం. కానీ ఇక్కడ అంటున్నాడు పేతురు, క్రైస్తవుడు అయినందుకు నువ్వు ఆ ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. అందుకని ఆ మంచి పదార్థము పరిశుద్ధాత్ముడు మనలో నివాసము చేయడం అనేది ఒక మంచి థింగ్, అది ఒక వరం. పరిశుద్ధాత్మునికి నిలయంగా ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. ఇది దేవునికి ఆలయంగా ఉంటే పరిశుద్ధాత్ముడు అందులో నివాసం చేస్తాడు. ఇది దొంగలకు నిలయంగా ఉంటే దోచుకునే వాళ్ళు వచ్చి ఇందులో నివాసం చేస్తారు. మనలో అన్నీ దోచుకుపోతారు. ఏమేమి దోచుకుపోతారో చెప్తారా మీరు? ఫస్ట్ దోచుకుపోయేది ఏంటండి? దేవునికి మనకి ఉన్న సమాధానం. దేవునికి మనకి ఉన్న సమాధానాన్ని దోచుకుంటాడు. మన మనశ్శాంతిని దొంగతనం చేస్తాడు, మన ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తాడు, మన ధనాన్ని దొంగతనం చేస్తాడు, ఆర్థిక ఇబ్బందులు. అందుకే ఎప్పుడు శారద గారు ఒక ప్రార్థన చేస్తారు, ఆత్మీయ దారిద్ర్యత. ఆత్మీయ దారిద్ర్యత ఉంటే ఆర్థిక దారిద్ర్యత కూడా దాని ఫ్రెండే, అనారోగ్య దారిద్ర్యత కూడా దాని ఫ్రెండే. అందుకని ఇక్కడ పౌలు భక్తులు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఒక మంచి పదార్థము వంటి వాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. అంతేనా? ఆ మంచి పదార్థం తిన్నప్పుడు మనకి మంచి తృప్తి ఉంటుంది. తొలగడతావా ఇంకా కావాలని తృప్తి ఉంటుంది. అంటే ఆయన మంచివాడు, నిన్ను మంచిగా నీ హృదయాన్ని మలుస్తాడు, దేవునికి అనుకూలంగా తిప్పుతాడు. దేవుని మనసు ఎరిగిన వాడు పరిశుద్ధాత్ముడు. నీ మనసును ఆయనకి కలుపుతాడు. సరే, కాబట్టి ఆ మంచి పదార్థము పరిశుద్ధాత్ముడు ద్వారా వస్తుంది. ఈ విశ్వాసము, ప్రేమ అనేది ఆయన ఇచ్చేటువంటి వరం. ఏమండి? ఆయన ఇచ్చేటువంటి వరము, ఆయన ఇచ్చే దానము. అందుకని ఇదంతా పౌలుకి బాగా తెలుసు. అందుకని నేను నమ్మిన వానికి నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని. అంటే ఆయన కాపాడాలండి మనం. ఎందుకంటే మనము భక్తిలో నిలవలేము. ఈరోజు కొంచెం బలహీనత వచ్చింది అనుకోండి, ఆ రోజు భక్తి చేయలేము. ఎందుకంటే శరీరము బలహీనం. అప్పుడు ఆత్మ బలపరుస్తాడు. ఆ ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఉంటే మనసా, మొన్న నేను ఒక పాట పెట్టాను కదా, ఆ పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచాడు. కాబట్టి అరే, నువ్వు కృంగిపోతే ఎలా ఈ టైంలో, నువ్వు దిగులు పడిపోతే ఎలా నీ టైంలో, నీ దేవుడే ఉన్న సామాన్యుడా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు,
ఆయన 10,000 మందికి సమానుడు, ఆయన మనోహరుడు, ఆయన వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన ఎలాంటి వాడంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఇంత గొప్పోడు నువ్వు పెట్టుకుని శరీరమా ఎలా నువ్వు చింతపడతావు? మనసా ఎందుకు నువ్వు కృంగిపోతావు? మనస్సు కృంగిపోతావు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆ మనసును బలపరుచుంది. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే కృంగిపోతాం. 6 రోజులు ప్రార్థన చెయ్యి, 6 రోజులకి కానీ కొంచెం అర్థమవుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఉంటే వెంటనే కొడతాడు. మనసా కృంగిపోకు అంటాడు కదా, భక్తుడు కూడా అంటాడు కదా, నీవేళ నా ప్రాణమా నీవేళ కృంగిపోయావు, నీలో నీవేళ తొందరపడుతున్నావు అనేది విశ్వాసం ఉంచు. ఇది ఇలా పురికొల్పుకుంటాడు భక్తుడు. ఆ ఆత్మ లేకపోయినప్పుడే కృంగిబాటు. అంటే భాష మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉంటాడంటే మనస్సాక్షిలో ఉంటాడు. ఆయన మనస్సాక్షిని జీవింపచేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, నన్ను ఉజ్జీవపరుస్తాడు, నన్ను ఓదారుస్తాడు, కొన్నిసార్లు బుజ్జగిస్తాడు, కొన్నిసార్లు లాలన చేస్తాడు. బాధపడి ఎవరో రారు నీ దగ్గరికి, ఎవరో వచ్చి నిన్ను ఉజ్జీవపరచరు. పరిశుద్ధాత్ముడు లోపల ఉంటే ఇవన్నీ కూడా మనకే జరుగుతాయి. ఎవరో ఓదార్పు కోరుకోం, ఎవరో లాలన కోరుకోం, ఎవరో వచ్చి మనకి చేయటం కోరుకోం. లే మనసా లే, రైజ్ చేయి, స్తుతించు ప్రభువుని, శక్తి పొందుకో. అది ఆయన ఇచ్చేటువంటి ఆ జీతము. రాబో దినాన్న నేను ఏదైతే ఆయన అప్పగించానో మరలా దాన్ని తీసుకొని ఆయన రాబోతున్నాడు. కాబట్టి తిమోతి, నువ్వు విశ్వాస ప్రేమను ధరించుకో, పరిశుద్ధాత్ముడిచ్చే మంచి పదార్థంతో నువ్వు అలంకరించుకోని హృదయాన్ని అంటూ తిమోతికి ఉత్తరం రాస్తూ తిమోతిని బలపరుస్తూ నేడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, మీకు నమ్మినవాడు, మీరు ఆరాధించేవాడు, మీరు కొలిచేటువంటి దేవుడు శ్రమలు అలో చేయడానికి కూడా అని వెనుకాడడు. ఒకవేళ ఓ విద్యార్థిని నోటి మాటకు భయపడినప్పుడు బెత్తాన్ని వాడినట్లుగా కొన్నిసార్లు శరీరానికి దెబ్బలు పడతాయి. ఆ దెబ్బల్లో కృంగిపోవాలని కాదు, దెబ్బలు తప్పించుకోవటానికి ఆయన మీద ఆధారపడాలని. దెబ్బ తప్పించుకోవాలంటే పారిపోవటం కాదు. ఒకళ్ళు కొడితే ఒకళ్ళు పారిపోయేవాళ్ళు మా వాళ్ళు చిన్నప్పుడు. చుక్కూలో టైటింగ్ కానీ పుస్తకాలు తీసి కూర్చునేది ముందు. అలా పారిపోవాలనేది కాదు. ఆయన కొట్టే దెబ్బకి నిలబడాలి. ఈ మొత్తోడేమో కొట్టించుకునేవాడు, నిలబడిపోయేవాడు. పారిపోవటం కూడా తెలియదు ఆడికి. అమాయకత్వంలోనే ఈనాటికి ఉన్నాడు. అంటే అలా అమాయకంగా ఉండాలనేది కాదు. దెబ్బ పడక మునిపే అదే అంటాడు కదా, చీకటి కమ్మక మునిపే, ఏమండి శ్రమ దినము రాకమునిపే. ఆ రోజు మారు మనసు పొందటానికి ఎక్కడ ఉంటుంది టైము? రెప్పపాటులు ఎలా మారు మనసు పొందుతాం? ఉన్నాడు మనిషి మారుతాం. 2 చేతులు 2 రెక్కలుగా మారుతాయి, కానీ రెప్పపాటులో మనిషి మారలేడండి. మారిన వారు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఆయనకి నేను ఏమైతే అప్పగించానో దాన్ని ఆయన భద్రపరిచి ఆయన మరలా నన్ను ఆ స్థితిలోనికి, ఆయనున్న స్థితిలోనికి నన్ను తీసుకెళ్ళగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి మన జీవితాలలో కూడా మనం ఆయనను నిజంగా ఎరిగామా, ఆయన నిజంగా నమ్మామా, ఆయన పూర్తి అవగాహన కలిగి ఉన్నామా, ఆయన నిజంగా సొంత రక్షకుడిగా అంగీకరించామా, ఆయన సొంత రక్షకుడిగా ఉంటే ఆ రక్షణలో కొనసాగుతున్నామా, ఆ రక్షణలో నిలిచే ఉన్నామా, పరిశుద్ధాత్మని
అడుగుజాడల్లోనే నడుస్తున్నామా? పరిశుద్ధాత్ముడి ప్రేరేపణలోనే ప్రతి కార్యాన్ని జరిగిస్తున్నామా? సొంత నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ అయిపోతున్నామా? లేదా ఒకవేళ ఆయన దర్శించి ఆయన కొన్నిసార్లు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తున్నప్పుడు కలత చెంది కేకలు వేస్తున్నాము? నిజంగా విశ్వాసంతో కేకలు వేస్తే భయపడి కేకలు వేశాడు. అప్పుడు ప్రభు కూడా కోపడ్డాడు. పేతురు భయపడి ఎవరి కేకలు వేశాడండి? ప్రభువా రక్షించు. ఎందుకు సందేహపడుతుంది? ఎందుకు సందేహపడుతుంది? ఒకవేళ అలాంటి సందేహం ఉంటే ఆయన్నే అడుగు. నువ్వు నిజంగా ప్రభువేనా? నువ్వు నిజంగా రక్షకుడువేనా? నీ మీద ఆధారపడాలా? నీ మీద ఎందుకు ఆధారపడాలి? నేను కష్టపడుతున్నాను కదా, నేను పని చేసుకుంటున్నాను కదా, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కదా. ఒకవేళ అలాంటి ఫీలింగ్ వచ్చుంటే దేవుడు చిత్తగొట్టి పాములాగా పక్కన కూర్చోబెట్టి ఆయనే సమస్తమునకు ఆధారభూతుడును ఆది సంభూతుడు, పుట్టక ముందు ఉన్నవాడు, పుట్టించినవాడు, తర్వాత మన బ్రతుకును గురించి తీర్పు తీర్చేవాడు. ఆయన చేతిలో నుంచి మనం ఇప్పటికీ కూడా తప్పించుకోలేం. దావీదు అంటాడు, అయ్యా ఆకాశమునకు ఎక్కిపోయినను అక్కడ నీవున్నావు, పాతాళమునకు దిగిపోయినా అక్కడ నీవున్నావు, నేను ఎక్కడికి పోయినా అక్కడ ఉన్నావు అంటున్నాడు. కానీ ఎక్కడికి ఆయన చేతిలో నుంచి మనం ఎక్కడికి తప్పించుకొని పోలేమండి. ఆయన చేతిలో పడుటనే ఆశీర్వాదం అన్నాడు కదా మొన్నే. దావీదు ఏమన్నాడు? 3 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు అన్నాడు. అవన్నీ పక్కన పెట్టి నీ చేతిలోనే పడతానయ్యా అన్నాడు. ఆయన చేతిలో పడుట మనకెంతో ఆశీర్వాదం. ఆయన చేతిలోనే మనం రక్షణలో సాగలం. ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. ఆయన చేతులే మనల్ని బలపరుస్తాయి. ఆయన చేతులే మనల్ని లేవనెత్తుతాయి. ఆయన చేతులే ఉన్నత స్థితిలోనికి మనల్ని లేపి నడిపించగలిగిన సమర్థుడైన మన ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ పౌలు భక్తుడు అంటున్నట్లుగా మేము కూడా నేను నమ్మేమయ్యా, మేము కూడా మమ్మల్ని కూడా నీవు సిగ్గుపడనీయొద్దయ్యా. లోకంలో నీవే మా దిక్కు, మా మరణం తర్వాత కూడా నీవే దిక్కు అంటూ మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుంటాం. ప్రభు తన మాటలు దీవించుగాక. ఆమేన్.